ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ కాంట్రోవర్సీ నుంచి స్టార్ట్ అయ్యి అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ రేంజ్ కు ఎదిగి తన వంతు తనకు తోచిన చారిటీస్ తో జనాల్లో మంచి పేరు తెచ్చుకుని ఆశగా నిలబెట్టుకున్న ఆ వెంకన్నస్వామి ఆశీస్సులతో కొండల రాయడా మా కండాదండా నువ్వే అనుకుంటూ ఎక్కడో మారుమూల మానేపల్లిలో స్టార్ట్ చేసిన రెస్టారెంట్ మటన్ దమ్ పేరు చెబితే చాలు మానేపల్లె గుర్తు రావాలి అనే రేంజ్ లో పబ్లిసిటీ మార్కెటింగ్ హైప్ మూమెంట్ మామూలుగా లేదనుకుంటూ జనాల నోట్లో నీళ్లు ఉరుస్తూ నాలుక రుచులెరిగిన నలుదిక్కుల వారిని ఇక్కడికే రప్పిస్తూ పాజిటివ్ నెగిటివ్ రివ్యూస్ కి ఫన్నీగా స్పందిస్తూ చిన్నవాళ్లతో సరదాగా పెద్దవాళ్లతో వినయంగా పనివారితో కూడా ప్రేమగా ఇన్ని రకాల యాంగిల్స్ ఒకే చోట దొరుకుతున్నప్పుడు ఇంత పెద్ద లార్జెస్ట్ రెస్టారెంట్ ని మెయింటైన్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పిదాలు జరుగుతాయి కదండి. టైం కి పెట్టలేదని టిష్యూ అయిపోయిందని స్పూన్లు లేవని ఇలాంటి చిన్న చిన్న విషయాలు కలిగితే ఎలా చెప్పండి. దీనికోసమే నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాల్సినంత నీట్ లేదేమో కదా. మాట మంతి ముచ్చట్లాడుకుంటూ అసలు విషయం చెప్పడం మర్చిపోయా. చూడండి, ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ లో మెనూ మొత్తానికి మహారాజైన మటన్ దమ్ అండ్ ఆల్సో మటన్ దాల్చా టేస్ట్ అయితే చాలా బాగుందండి. పీసు నోట్లో పెడితే అలా కరిగిపోతుంది. పర్లేదు, మటన్ దమ్ టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. కాంపౌండ్ మొత్తం ఖాళీగా లేకుండా నింపేశారు చూసారు. ఈ స్థాయి మెయింటెనెన్స్ కి ఓ స్థాయి కంగ్రాచులేషన్స్ చెప్పొచ్చు కదా. కంగ్రాట్స్ మున్నా గారు. ఈ పాటికి మీలో చాలా మంది టేస్ట్ చేసి ఉంటారు కదా. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి. రిసీవింగ్ కూడా బానే ఉంది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మరి ఈసారి వెళ్ళినప్పుడు పక్కాగా నల్లవేపుళ్ళు ట్రై చేయాలి అనుకుంటున్నా. మరి మీరేమంటారు?